ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి అమర్నాథ్ గుహ, అమర్నాథ యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, శివుడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. హిమాలయ పర్వతం మంచుకొండ, దాని పేరులోనే హిమవత్ పర్వతం. హిమము అంటే మంచు. ఆ మంచు కొండ మీద ఒక గుహ. మన భారతదేశంలోనే చాలా పెద్దదైనటువంటి 12,000 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి పర్వతం హిమాలయ పర్వతం. మన దేశానికి ఉత్తర దిక్కున పెద్ద పెట్టని కోట అని కూడా అంటారు దాన్ని. మనం చిన్నప్పుడు సాంఘిక శాస్త్ర పాఠాల్లో నేర్చుకున్నాం. 12,000 అడుగుల ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి. అక్కడికి వెళ్ళడం ఎంతో కష్టం. అయినా లక్షలాది మంది భక్తిభావంతో ఆ యాత్రకు వెళతారు. అదే అమర్నాథ్ యాత్ర. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా తన జీవిత చరిత్రలో రాసుకుంటూ, నా జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉంది అంటే అది అమర్నాథ్ యాత్ర అని రాశారు. అయితే అంత తేలికైన యాత్ర కాదు. ఒకసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ తల్లికి తెలియక కాదు, ఆ తల్లికి అన్నీ తెలుసు. సర్వజ్ఞుడి యొక్క భార్య, సర్వజ్ఞురాలు ఆమె. కానీ ఆమె సంతానమైనటువంటి మన కోసం అడుగుతుంది తల్లి తండ్రిని. ఆ విధంగా మన కోసం పార్వతీమాత శివుణ్ణి అడిగింది అమరత్వం గురించి, జీవ రహస్యం గురించి తెలుసుకోవాలని. అప్పుడు పరమేశ్వరుడు ఆ మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశాల్లో అమ్మవారిని తీసుకువెళ్ళి దానిని వివరించాడు. అమ్మ అడిగింది. ఆ అమరమైనటువంటి కథను చెప్పినటువంటి స్థలమే అమర్నాథ్ గుహ. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్కి 141 కిలోమీటర్ల దూరంలో మంచు కొండ మీద సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఉన్నది ఈ అమర్నాథ్ గుహ. ఈ అమర్నాథ్ గుహ ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా. అమ్మవారు అయ్యవారు ఇద్దరు అమ్మవారు అడిగినటువంటి రహస్య విషయాలు చెప్పడానికి తీసుకువెళ్ళినటువంటి ఒకానొక గుహ, అదే అమర్నాథ్. మన భారతదేశంలోని అతిపెద్ద గుహగా చెప్తారు. అది 75 అడుగులు ఎత్తుంది, 40 గజాల వైశాల్యం ఉన్నటువంటి ఈ గుహలో ప్రతి సంవత్సరం జూన్, ఆగస్టు నెలల మధ్యకాలంలో మంచుతోటి ఒక శివలింగాకారంలో ఏర్పడుతుంది ఐస్ గడ్డ. ఇది ఒక భౌగోళికమైన అద్భుతం. ఇది ఎవరూ నిర్మించేది కాదు, తానంతటా అదే ఉద్భవిస్తుంది మంచుతోటి శివలింగాకారంలో. ప్రసిద్ధమైన శైవక్షేత్రంగా పేరొందినటువంటి ఈ అమర్నాథ్ గుహకి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి లక్షలాది మంది భక్తులు ఈ 2 మాసాలలో వస్తూ ఉంటారు. జూన్ దగ్గర నుంచి ఆగస్టు లోపల, జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు. అప్పుడు మాత్రమే ఆ మంచు లింగం ఏర్పడుతుంది.
ఈ అమర్నాథ్ గుహ బుటా మాలిక్ అనేటువంటి ఒకానొక ముస్లిం బాలుడు వల్ల బయటపడటం అనేది ఒక విశేషం. తప్పిపోయినటువంటి ఒక గొర్రె కోసం వెతుకుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. అలా మంచుకొండ ఎక్కి వెళ్ళాడు. అలా వెళ్ళి తొలిసారిగా ఈ గుహలో ఈ మంచులింగాన్ని చూశాడు అని ఇతిహాసం చెబుతోంది, చరిత్రకారులు. ఇప్పటికీ ఆ బాలుడి యొక్క వంశస్థులు అక్కడే నివసిస్తూ ఉంటారు. అమర్నాథ్కి సంబంధించినటువంటి ప్రస్తావన క్రీస్తు పూర్వం 34 నుంచే అనేక గ్రంథాలు చారిత్రక ఆధారాలతో చెప్తూ ఉన్నాయి. క్రీస్తు పూర్వం 34వ సంవత్సరం అంటే ఇప్పటికి 2000, అదొక 34, ఇదొక 25, 59, 2060 సంవత్సరాలు సుమారుగా క్రితం. భక్తులు పహల్లాం అనేటువంటి ఊరి నుంచి బయలుదేరి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన ఈ మంచు కొండ ఎక్కుతారు. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. దేహదారుఢ్యం, అనారోగ్య సమస్యలు లేని వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. ప్రభుత్వానికి అప్లై చేసుకొని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు మాత్రమే పోగలుగుతారు. ఎందుకంటే ఆక్సిజన్ దొరకదు. ఆస్మా లాంటి రోగాలతో బాధపడే వాళ్ళు అసలు పోలేరు. జీవరహస్యాన్ని ఎవ్వరూ లేనటువంటి చోట చెప్పాలి అనుకున్నటువంటి శివుడు పహల్గామ్లో నందిని తన వాహనాన్ని వదిలిపెట్టి పార్వతీదేవితో కలిసి కాలినడకన కొండ ఎక్కాడు అని చెబుతారు ఇక్కడ వాళ్ళు. మార్గమధ్యంలో చందన్వరి దగ్గర నెలవంకని, శేషనాగ్ సరస్సు వద్ద తన కంఠాభరణమైనటువంటి వాసుకుని, మహాగుణాస్ పర్వతం దగ్గర వినాయకుణ్ణి, పంజితర్ణి వద్ద పంచభూతాలని విడిచిపెట్టాడు శంకరుడు. ఇవన్నీ ఆయనలోనే ఉన్నాయి. 3వ కంటిలోని కాలాగ్నిని కూడా వదిలిపెట్టి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి అప్పుడు పార్వతీమాతతో కలిసి ఈ గుహలోకి ప్రవేశించాడు. అయితే శంకరుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తాను పరచుకున్నటువంటి జింక చర్మం కింద ఉన్నటువంటి ఒకానొక రంధ్రంలో 2 పావురాలు ఉండిపోయినాయి. శివుడు చెప్పిన రహస్యాన్ని విన్నాయి ఆ 2 పావురాలు. ఆ 2 పావురాలకి శంకరుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్నాథ్ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ అమర్నాథ్ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనేటువంటి సరస్సు నుంచి బొట్లు బొట్లుగా పడే నీరు గడ్డగడుతూ 7 అడుగుల ఎత్తైనటువంటి శివలింగంగా ఏర్పడుతుంది. దీని యొక్క ఎత్తు, ఈ లింగం యొక్క ఎత్తు చంద్రుడి యొక్క హెచ్చుదొగ్గలను బట్టి మారుతూ ఉంటుంది. అంటే చంద్ర కళలు పెరుగుతాయి తగ్గుతాయి కదా. అటువంటి అమర్నాథ్ యాత్ర ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇప్పటికీ లక్షలాది మంది వెళుతూ ఉన్నారంటే ఆ ఈశ్వరుడి యొక్క మహిమ వర్ణించటానికి అలవి కానటువంటిది కదా. అటువంటి పరమేశ్వరుడు అవ్యాజ కరుణామూర్తి, ఆయన్ని నమ్ముకొని ఎవరైతే ఈ యాత్రకి బయలుదేరతారో ఆ పరమేశ్వరుడే వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటాడు. దారిలో వచ్చే కష్టాలని ఓర్చుకుంటూ వెళ్ళాలి. భగవంతుడి యొక్క దివ్యధామాన్ని, దివ్యలింగాన్ని, మంచులింగాన్ని దర్శించడం అంత తేలికైన పని కాదు కదా. ఇప్పటికీ మన తిరుమలలో 7 కొండలు ఎంతమందో ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల నుంచి గట్టెక్కితే మేము నీ కొండకి నడిచొస్తామని మొక్కుంటాం కదా. కష్టమే. మోకాటి పర్వతం దగ్గర మనకి మోకాళ్ళు నొప్పులు వస్తాయి. ఆ చుక్కల పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి చుక్కలు కనిపిస్తాయి. అంత స్టీప్గా ఉంటాయి మెట్లు. అయినా కూడా ఎవరూ లెక్క చేయరు. ఎందుకని?
మన మనస్సులో ఉన్నటువంటి భక్తే మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. అట్లాగే ఈ అమర్నాథ్ యాత్ర కూడా ఎంతో కష్టంతో కూడినటువంటిదైనా కూడా, డబ్బు కూడా చాలా కావాలి, అయినా కూడా వెళుతున్నారు అంటే ఆ పరమేశ్వరుడి పట్ల భక్తి, శ్రద్ధ మనలో ఉండబట్టే వెళుతున్నాం. కాబట్టి అందరికీ తీరే కోరిక కాదు, అంత తేలికైనటువంటి పని కూడా కాదు. అయినా పరమేశ్వరుని మనస్సులో నమ్ముకొని గనక ఈ యాత్రకు బయలుదేరితే ఈ యాత్రని సఫలీకృతం చేసే బాధ్యత అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడే తీసుకుంటాడు. ఇందులో ఎక్కడా అనుమానం లేదు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ